ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న సివిల్ ఏవియేషన్ మార్కెట్స్లో ఇండియా ఒకటి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే 5 ఏళ్లలో 50 కొత్త ఎయిర్పోర్ట్స్ని నిర్మించబోతున్నామని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు స్వయంగా తెలియజేశారు. ప్రస్తుతం ఇండియాలో ఆపరేషనల్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ వచ్చేసి 165. ఈ 165 ఎయిర్పోర్ట్స్కి అదనంగా మరో కొత్త 50 ఎయిర్పోర్ట్స్ని నిర్మించబోతున్నారు. వాటిల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఏ ఎయిర్పోర్ట్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందో చూద్దాము. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పలు ఎయిర్పోర్ట్స్ని ప్రపోజ్ చేశారు. వాటికి సంబంధించిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రపోజ్ చేసిన ఎయిర్పోర్ట్స్ వివరాల్లోకి వెళ్తే వరంగల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తర్వాత తెలంగాణలో ప్రపోజ్ చేసిన పలు ఎయిర్పోర్ట్స్లో వరంగల్ ఎయిర్పోర్ట్ ముందు వరుసలో ఉంది. ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ అందుబాటులో ఉంది. సో నెక్స్ట్ అందుబాటులోకి రాబోయే ఎయిర్పోర్ట్ వచ్చేసి వరంగల్ ఎయిర్పోర్ట్. సో ప్రజెంట్ స్టేటస్ ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. ఇంకా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ని కూడా ప్రపోజ్ చేశారు. దీనికి సంబంధించి కరెంట్ స్టేటస్ వచ్చేసి ప్రీ ఫీజిబిలిటీ స్టేజ్లో ఉంది ఈ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్కి 700 ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేశారు. పెద్దపల్లి ఎయిర్పోర్ట్, ఈ పెద్దపల్లి ఎయిర్పోర్ట్ని కూడా ప్రపోజ్ చేశారు. ఇదేమో ప్రీ ఎవాల్యుయేషన్ స్టేజ్లో అయితే ఉంది. ప్రీ ఫీజిబిలిటీ స్టడీని అయితే అప్రూవ్ చేశారు. నిజామాబాద్ ఎయిర్పోర్ట్ని కూడా ప్రపోజ్ చేశారు. ఇది ఇంకా ప్రపోజల్ స్టేజ్లోనే ఉంది. దీని గురించి అంతగా మొమెంటం లేదు. కొత్తగూడెం ఎయిర్పోర్ట్ని కూడా ప్రపోజ్ చేశారు. దీనికి సంబంధించిన సైట్ క్లియరెన్స్ అయితే వచ్చేసింది, కానీ ఆ తర్వాత పెద్దగా ప్రోగ్రెస్ లేదు. మహబూబ్ నగర్ ఎయిర్పోర్ట్ని కూడా ప్రపోజ్ చేశారు. ఇది కూడా ఇంకా ప్రపోజల్ దశలోనే ఉంది. సో ఈ ఎయిర్పోర్ట్స్ అన్నిట్లో వరంగల్ ఎయిర్పోర్ట్ అయితే ఖచ్చితంగా అందుబాటులోకి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. సో మిగతావేమో చెప్పాను కదా, వివిధ స్టేజెస్లో ఉన్నాయి. సో వరంగల్ అయితే ఖచ్చితంగా వచ్చింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పలు ఎయిర్పోర్ట్స్ని ప్రపోజ్ చేశారు. వాటిల్లో వచ్చేసి నెల్లూరుకి దగ్గరలో దగదర్తిలో ఒక ఎయిర్పోర్ట్